అందరికీ నమస్తే అండి. అవినీతి, అక్రమాలు చేసిన వాళ్ళు సాధారణంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఏదో ఒక సందర్భంలో బయటకొస్తది. దానికి సంబంధించి మెక్కింది కక్కడానికో, లేదంటే అరెస్టులు, కేసులు ఎదుర్కోవడానికో, జైలుకి వెళ్ళడానికో దేనికైనా సిద్ధంగా ఉండాలి. రాజకీయంగా అది ఒక తలనొప్పి, ఒక ఒత్తిడి తప్పదు. కానీ రోజా గారు ఈ విషయంలో తను అవినీతి చేశారు. కోట్లు కోట్లు వెనకేసుకున్నారు. కానీ చాలా సేఫ్‌గా గేమ్ ఆడారు. ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు శాప్ చైర్మన్‌గా ఉన్నప్పుడు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలకు ఒక 4 నెలల ముందు ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహించారు. దీనిలో అనేక రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీల మొత్తం నిర్వహణకు 119 కోట్లు ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. దీనిలో 70 కోట్ల వరకు, 60-70 కోట్ల వరకు అవినీతి జరిగింది అంటున్నారు. రకరకాలు ఒక్కోసారి ఒక్కో అంకి బయటకు వస్తుంది. ఇందులో ఏంటి, నాసిరకం కిట్లు సరఫరా చేశారంట క్రీడాకారులకు. నిజానికి కిట్ వాల్యూ 10,000 ఉంటే వాళ్ళేమో రికార్డులో 30,000 రాసుకున్నారు. అలా వందలాది కిట్లు మాయమయ్యాయి. వందలాది కిట్లు ఎక్కువ రేటుకు కొనేసి ఇచ్చేశారు. కిట్ల పేరుతో మెక్కేశారు. అలాగే వాళ్ళకి క్రీడాకారులకు భోజనాలు పెట్టిన పేరుతో, అలాగే వాళ్ళకు వసతులు కల్పించిన పేరుతో, ఇలా రకరకాల పేర్లతో నిధులు దోచేశారు. దీని మీద మొదటి నుంచే వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిలో రోజా కుటుంబ సభ్యుడి సన్నిహితుడి కంపెనీకి అప్పనంగా చెల్లింపులంట. రోజా గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రవికుమార్ ధూళిపాళ్ల సీఈఓగా ఉన్న గురు ప్రొడక్షన్స్ కంపెనీకి ఆడుదామాంధ్ర ముగింపు కార్యక్రమం నిర్వహణ కాంట్రాక్టు 2,70,00,000కి ఇచ్చారంట. ఆ సంస్థకి 53.18 లక్షల ఖర్చుకే బిల్లులు సమర్పించింది. మిగతా 2,17,00,000 ఖర్చు వివరాలన్నీ ఎక్సెల్ షీట్లో రాసి ఇచ్చారా తప్ప బిల్లులు ఇవ్వలేదు. అంటే ముగింపు సభ 2,70,00,000 అయిందంట. దీనికి రోజా గారి సన్నిహితుడు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఒక సభకి 2,70,00,000 అంటే చూసుకోండి. అలాగే బైరెడ్డి అనుచరుడికి శాప్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా ఐటీ కన్సల్టెంట్గా పనిచేసిన కిషోర్ బాబుకి ఈ కుంభకోణంలో కీలక పాత్ర ఉన్నాయంట. కనీస అర్హతలు లేకుండా ఆయన టెక్నికల్ కమిటీ సభ్యుడిగా నియమించి క్రీడా పరికరాల కొనుగోలు, సామాగ్రి కొనుగోలుకు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఖరారు చేసి టెండర్ల ప్రక్రియ, బిల్లులు ప్రాసెసింగ్ బాధ్యతలన్నీ ఇతనే చూశాడు. అంటే వాళ్ళకు పెద్ద పెద్ద బాధ్యతలు ఇచ్చేసి కోట్లు మేసేశారనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. అయితే నేనేమంటానంటే ఇదేం కొత్త విషయం కాదు. మీరు అలాగ లైన్గా వార్తలు చూడండి, సరదాగా ఒక్క నిమిషం పాటు. ఫస్ట్ ఆడుదాం ఆంధ్రాలో దోచేశారు చూసారా, ఈరోజు వచ్చిన వార్త. ఈరోజు వచ్చింది 2024 ఆగస్టులో, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఒక వార్త వచ్చింది. పక్కన చూడండి, ఆడుదాం ఆంధ్ర నిధుల దుర్వినియోగంపై కదిలిన డొంక, తదుపరి చర్యలకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు సిఐడి ఆదేశం. పక్కన ఈ వార్త ఎప్పుడుది, 2024 ఆగస్టుది. అలాగే ఇంకొన్ని వార్తలు చూడండి. ఆడుదాం ఆంధ్ర స్కామ్పై బైరెడ్డి రియాక్షను. ఆడుదాం ఆంధ్ర రోజా అసలు ఆట మొదలు, అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్ 2025 ఆగస్టులో. రోజా అవినీతిపై కీలక ఆధారాలు, అరెస్టుకు రంగం సిద్ధం 2025 ఆగస్టులో. ఆడుదాం ఆంధ్ర స్కామ్లో కోర్టులు స్కామ్ జరిగిందని 2025 ఏప్రిల్లో. జస్ట్ అవి నేను ఎందుకు చదివినిపిస్తున్నానని చెప్తా. ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ విచారణ తీవ్రంగా, 65 కోట్ల స్కామ్ 2025 జూలైలో. ఆడుదాం ఆంధ్రపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం 2025 మార్చి 11. ఆడుదాం ఆంధ్ర స్కామ్పై ముగిసిన విచారణ 2025 ఆగస్టు. ఇది చూసినోడు పిచ్చోడు, చెప్పినందుకు నేను పిచ్చోడిని. కూటమి ప్రభుత్వం చేతగానితనం, సిగ్గులేనితనం ఏమీ నేను ఎందుకు రోజా గారు సేఫ్గా అన్నాననేది, అసలు చేతగానితనం, సిగ్గులేనితనం ఎందుకన్నానని నేను చెప్తా. అలా చెప్పడానికి కారణాలు ఉండాలి కదా, ఆ కారణాలే మీరు పక్కన చూసిన క్లిప్పింగ్లు. అంటే విజిలెన్స్ విచారణ ముగిసిందేమో 2025 ఆగస్టులో, ఈరోజు ఈనాడులో వార్త వచ్చింది. ఈనాడులో ఆగస్టులోనూ వార్త వచ్చింది, ఈరోజు కూడా వచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ముగిసిందేమో 2025 ఆగస్టా, రిపోర్ట్ ఇచ్చిందేమో నిన్న మొన్న, అండ్ విచారణకు ఆదేశించిందేమో 2025 మార్చా. చూడండి, 2025 మార్చిలో ఒక వార్త, ఆడుదాం ఆంధ్రపై విచారణకు ప్రభుత్వం ఆదేశం. అలాగే అసలు ప్రూఫ్స్ అన్నీ బయటకు వచ్చాయి, ఆధారాలే వచ్చాయని చెప్పి 2025 ఆగస్టులో మరో వార్త వచ్చింది.
అలాగే ఆడుదాం ఆంధ్ర నిధుల దుర్వినియోగంపై డొంక కదిలింది, తదుపరి చర్యలకు నగర పోలీస్ కమిషనర్కు సిఐడి ఆదేశించిందని 2024 ఆగస్టులో వార్త వచ్చింది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే గత 22-23 నెలల నుంచి కూడా ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఈ కూటమి ప్రభుత్వం ఒక ఆట ఆడుతుంది అంతే. నిజంగా రోజా గారిని అరెస్ట్ చేయాలని సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నిజానికి ఆమె మహిళ కదా, అయ్యో బీసీ మహిళ, ఆమెను అరెస్ట్ చేయడం ఏంటి, తప్పు మహిళలను అరెస్ట్ చేస్తే ప్రభుత్వం పరువు పోద్ది అని అనుకుంటున్నారేమో. ఆమె ఓవర్ చేశారు. చంద్రబాబు గారి అరెస్ట్ జరిగినప్పుడు ఆమె బాణాసంచా కాల్చారు, స్వీట్లు తినిపించారు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెల మీద తన్నినట్టు అయింది. అలాగే ఆమె లోకేష్ గారిని ఉద్దేశించి, చంద్రబాబు గారిని ఉద్దేశించి, వారి కుటుంబాన్ని ఉద్దేశించి పర్సనల్గా వ్యక్తిగతంగా హద్దులు మీరి మాట్లాడారు. సో అది కూడా తెలుగుదేశం పార్టీ సగటు కార్యకర్త గుండెల మీద తన్నినట్టు అయింది. సో అందుకని ఆమెను క్షమించడానికి లేదు. ఆమె తప్పు చేసినట్టు ప్రూవ్ అయితే అరెస్ట్ చేసేయండి, తప్పులేదు. ఆమెను అరెస్ట్ చేసినా పెద్దగా సానుభూతి సింపతి ఏం ఉండదు. సో ఆ హద్దులు దాటిపోయి ఆమెను సింపతి ఏం ఉండదు. సో నిజానికి ఆమెను అరెస్ట్ చేయాలంటే ఆధారాలు ఉన్నాయి, విచారణ జరిగింది. ఇప్పుడు కాదండి, 2024 ఆగస్టు నుంచి ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎంతసేపు అండి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే వారం రోజుల్లో మొత్తం ఆధారాలు వచ్చేస్తాయి. కానీ చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే రోజా గారు చాలా సేఫ్గా, చాలా ప్లాన్డ్గా ఆడారు. నిజానికి ఆ శాఖలో జరిగిన అవినీతి మీద మంత్రుల మీద చర్యలు తీసుకునే కంటే ముందే ఆ శాఖలో హెచ్ఓడి మీద చర్యలు తీసుకోవాలి. అలా తీసుకోవాలి అంటే ఇప్పుడు సీఎంఓలో చంద్రబాబు నాయుడు గారి పక్కనే రోజు చంద్రబాబు నాయుడు గారికి గుడ్ మార్నింగ్ చెప్పి బ్రీఫింగ్ ఇవ్వడం అండ్ పబ్లిక్ రిలేషన్స్ అన్నీ చూడడం. సో ఇటువంటి వ్యవహారాలన్నీ చూడడానికి సీఎంఓలో ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు. ఆయన ఐఏఎస్ అధికారుల సంఘంలో అత్యంత కీలకం. సో ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా చాలా బయటకు చెప్పుకోలేను చాలా ఉన్నాయి. సో ఆయన సీఎంఓలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నాడు. ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్ జరిగినప్పుడు ఆయనే క్రీడా శాఖ కార్యదర్శి, సో ముఖ్య కార్యదర్శి. ఆయన సంతకం లేదే బిల్లులు శాంక్షన్ అవ్వవు, ఆయన సంతకం లేదే నిధులు శాంక్షన్ అవ్వాలి. సో ఇప్పుడు దీని మీద అరెస్టులు చేయాలి అంటే ఆయన దగ్గర నుంచే మొదలవ్వాలి. సో సీఎంఓలో ఉన్నతాధికారి, సో ఆయన అరెస్ట్ చేస్తే ప్రభుత్వం పరువు పోద్దుగా. అందులోకి చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు, చంద్రబాబు గారు సొంత జిల్లాలో చేసిన మనిషి టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. సో అప్పుడే రోజా గారు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయనకు పరిచయం ఉంది. సో ఆ పరిచయం ఆమె మంత్రిగా ఉన్నప్పుడు సొంత శాఖ కార్యదర్శిగా తెచ్చుకునే వరకు వచ్చింది. సో ఇద్దరు కలిపి స్కామ్స్ చేసే వరకు వెళ్ళింది. సో ఇప్పుడు రోజా గారిని అరెస్ట్ చేయాలంటే ఆయన్ని అరెస్ట్ చేయాలి. ఆయన్ని అరెస్ట్ చేసేంత సీన్ లేదు కాబట్టి ఆయనే ఈ విషయంలో కాస్త సేవ్ చేస్తున్నాడు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఆయనతో పాటు అప్పట్లో ఈ ఆడుదాం ఆంధ్రలో జిల్లా స్థాయిలో డిఎస్ఓలు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళదే నిర్ణయం ఫైనల్. వాళ్ళే ఈ నిధులు, భోజనాల మీద, క్రీడా పరికరాల బిల్లుల మీద సంతకాలు చేసింది. సో వాళ్ళు ఏం తిన్నారో లేదో తెలియదు కానీ సంతకాలు మాత్రం చేశారు. దాంతో ఇప్పుడు వాళ్ళను కూడా విచారించాలి. అంటే జిల్లాల కలెక్టర్లుగా పనిచేసిన చాలామంది ఐఏఎస్ అధికారులను కూడా దీనిలో విచారించాలి. సో ఐఏఎస్ల వ్యవస్థ మొత్తం దీనిలో ఇబ్బంది పడతారనమాట. అలాగే సో దీనిలో 4 శాఖలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఇది స్పోర్ట్స్ శాఖ ఒక్కటే అనడానికి లేదు. సో పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉంది, పాత్ర ఉంది, R&B శాఖ పాత్ర ఉంది, అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది ఉంది, అండ్ క్రీడల శాఖ వాళ్ళది ఉంది. సో ఇవన్నీ హెచ్ఓడీలు కొంచెం డిస్టర్బెన్స్ అవుద్ది అనమాట కొంచెం. అందుకని ప్రభుత్వం అంత దూకుడుగా వెళ్ళలేకపోతున్నారు. అలాగని పూర్తిగా వదిలేయలేరు. సో ముందుకు వెళ్ళలేరు, వదలలేరు. అందుకని ఏదో 2-3 నెలలకు ఒకసారి వాళ్ళ మీడియాల్లో వార్తలు రాయించుకుంటారు అంతే. ఇదిగో ఏదో చేస్తున్నాం అన్నట్టు. అదిగో రోజా గారు తినేశారు, ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, అదిగో రోజా గారు తినేశారు, ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం అనేది కాస్త జనం మర్చిపోకుండా ఉండడానికి, ఆ కార్యకర్తలను కాస్త సాటిస్ఫై చేయడానికి, అరే రోజా గారు స్కామ్ చేశారంట్రా, వీళ్ళు అరెస్ట్ చేస్తారంట్రా అని ఏదో ఒక మాటలతో మెప్పించడానికి ఇటువంటివి బయటకు వస్తాయి తప్ప నిజానికి చేసేంత సీన్ లేదు. ఎందుకంటే ఐఏఎస్ అధికారి చాలా సమర్థుడు. చంద్రబాబు గారికి బ్రీఫింగ్ ఇస్తూ ఉంటాడు ఆయన బ్రీఫింగే విన్నా చంద్రబాబు గారు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేపిస్తారు? ఆయన్ని సీఎంఓ నుంచి తప్పిస్తే మేబీ కదిలే అవకాశం ఉంది, డొంక కదిలే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.